యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక నన్ను ఏదైతే మింగాలని ఎదురు చూస్తుందో దాని పేరు నిరాశే గాని, శరీర సంబంధమైన కోరికలే గాని, అది ఏదైనా నిన్ను మృంగాలి అని జాగ్రత్తగా ఎదురు చూస్తుండగా ఈ రోజు చేయాల్సింది ఏమిటో తెలుసా? నిన్ను మృంగాలి అనుకున్న దాన్ని నువ్వు దాటగలగాలి. 10 మంది ఏమో మనల్ని మింగేస్తుంది, 10 మంది ఏమో అది మామూలు దేశం కాదన్నారు. ఇద్దరు ఏమంటారు తెలుసా? దాటగలం, మనం అక్కడ నిలబడగలం, అక్కడ జయించగలం అంటూ పోరాడి దాన్ని సాధించారు. మరి నీ ఆత్మీయ జీవితంలో ఇన్నేళ్ళు భక్తి చేసావు కదా, నేత్రాశ అనే ప్రాకారం వస్తుందిగా, దాన్ని దాటావా? చెడు తలంపులు అనే ప్రాకారాలు వస్తున్నాయిగా, వాటిని దాటగలిగావా? సహోదర ప్రేమ కంటే ద్వేషం అనే ప్రాకారం ఊరేగింది అనుకో, దాన్ని నువ్వు దాటగలిగావా? నీ ఆత్మీయ జీవితంలో నిందలు అవన్నీ వస్తాయి, సతికిలబడిపోతావా? ప్రాకారం దాటి వెళ్ళగలుగుతావా? ఈ రోజున శ్రమలు వచ్చాయి, ఇరుకొచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, నేను ప్రార్థన చేస్తున్నా, నేను ప్రాకారములను దాటగలను.